హైదరాబాద్ గన్ బౌండరీ ఆల్ సెయింట్స్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ను రాష్ట్ర ప్రధాన అధికారి వికాస్ రాజ్ పరిశీలించారు. ఎంతమంది ఎన్నికల విధుల్లో ఉన్నారు, ఎంతమంది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ చేశారని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ ను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇంటి నుంచి ఓటు వేసేందుకు ముందుకు రావాలని సూచించారు వికాస్ రాజ్. పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఇది ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్. ఇక్కడ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న మా స్టాఫ్ ఈ జిల్లా నుంచి ఉండొచ్చు, వేరే జిల్లాల నుంచి ఉండొచ్చు. ఎవరెవరు ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ ఓటు వేయడానికి వాళ్ళు వచ్చి ఓటు వేయవచ్చు. దానికి ఫెసిలిటీ తయారు చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ పోలింగ్ స్టేషన్. దీంట్లో అన్నీ ఉంటాయి. ఇక్కడ పోలింగ్ ఏజెంట్స్, తర్వాత ఆఫ్కోర్స్ సెక్యూరిటీ ఉంటుంది. ఎవరు వస్తారు వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి ఓటు వేయడానికి ఫెసిలిటీ ఉంది. ఇది 8th తేదీ వరకు కంటిన్యూ అవుతుంది. ఈరోజు థర్డ్ డే, బేసికలీ సెకండ్ డే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో, కొన్ని ప్లేసెస్లో థర్డ్ డే జరుగుతున్నాయి. తర్వాత ఈ రోజు నుంచి ఈ రోజుకి యాక్చువల్ బై అండ్ లార్జ్ కంప్లీట్ అయిపోవాలి. ఇది మన కమిషనింగ్ అంటే మీకు తెలుసు, కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో ఎక్కువ క్యాండిడేట్స్ ఉండడం వల్ల కొన్ని బ్యాలెట్ యూనిట్స్ మనకు ఎక్కువ అవసరం పడింది. దానివల్ల కొన్ని అడిషనల్ బ్యాలెట్ యూనిట్స్ తీసుకువచ్చి దానికి ఫస్ట్ లెవెల్ చెకింగ్, తర్వాత ర్యాండమైజేషన్ చేసిన తర్వాత దానికి కమిషనింగ్ స్టార్ట్ అయింది. సో ఆ కమిషనింగ్ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి మొత్తం స్టేట్లో. ఈ రోజుకి మోరలెస్ అన్ని చోట్ల కంప్లీట్ అయిపోతాయి. కొన్ని ఒక స్మాల్ ప్లేసెస్లో బ్యాలెన్స్ ఉంటే అది రేపు కంప్లీట్ అవుతుంది. సో దీంతో బేసికలీ ఈ ఈవీఎంస్ తయారు చేయడం ఇవి అంతా కంప్లీట్ అయిపోతుంది. అఫ్కోర్స్ పోలింగ్ స్టాఫ్ వాళ్ళు రిపోర్ట్ చేశారు, వాళ్ళకి డ్యూటీస్ అలాట్ చేయడం జరిగింది. సెకండ్ ర్యాండమైజేషన్ చేసి అబ్జర్వర్స్ ద్వారా డిఓ సమక్షంలో అది జరుగుతుంది. తర్వాత ఇప్పుడు